శీర్షిక: భృగు మహర్షి శాపం వల్ల అగ్నిదేవుడు సర్వభక్షకుడు కావడం. రచన ఆచార్య ఎం జయదేవ్ గారు. గళం కారుమూరి ప్రభంజన. ఈ విషయం రచయిత ఆచార్య ఎం జయదేవ్ గారి చేత రచించబడినటువంటి మహాభారతంలో జానపద కథాంశ కథలు అనేటటువంటి పుస్తకంలో మహాభారతంలో కట్టు కథాంశ కథలు అనేటటువంటి విభాగం నుంచి గ్రహించబడింది. ఇక కథలోకి వెళ్లే ముందుగా మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. భృగు మహర్షి శాపం వల్ల అగ్నిదేవుడు సర్వభక్షకుడు కావడం. సంస్కృత భారతంలో ఈ కథ ఆది పర్వంలోని పౌలోమ పర్వం అనే ఉపపర్వంలో 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న 3 అధ్యాయాల్లో 77 శ్లోకాల్లో ఉంది. ఈ కథను ఉగ్రశ్రవణుడు అనే పౌరాణికుడు నైమిసారణ్యంలోని ఋషులకు చెబుతాడు. ఋషులు భారత కథ కంటే ముందుగా భృగువంశం గురించి చెప్పవలసిందిగా ఉగ్రశ్రవణుని కోరినప్పుడు అతడు భృగువంశంలో ప్రసిద్ధులైన ఋషులను గురించి చెబుతూ ఈ కథను ఇలా చెబుతాడు. బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుంచి భృగు మహర్షిని పుట్టించాడు. ఈ భృగు మహర్షి భార్య పేరు పులోమ. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు భృగు మహర్షి స్నానం చేయడానికి బయటికి వెళ్తాడు. పులోమను భృగు మహర్షి వివాహం చేసుకోకముందు పులోముడు అనే రాక్షసుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. కానీ ఆమె తండ్రి పులోమను భృగు మహర్షికిచ్చి వివాహం చేస్తాడు. భృగు మహర్షి స్నానానికి వెళ్ళిన సమయంలో పులోముడు అక్కడికి వచ్చి పులోమను చూసి తాను గతంలో వరించిన స్త్రీగా ఆమెను అనుమానించి తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అక్కడ జ్వలిస్తున్న అగ్నిని, ఈమె ఎవరి భార్య? ఈమెను నేను పూర్వం భార్యగా వరించాను. అనంతరం ఆమె తండ్రి అసత్య వ్యవహారంతో ఈమెను భృగువుకి ఇచ్చి వివాహం చేశాడు. అగ్నిదేవా, నువ్వు సమస్త ప్రాణుల్లో నిత్యం సంచరిస్తూ ఉంటావు. పుణ్యపాపాల విషయంలో సాక్షిగా ఉంటావు. కాబట్టి నిజం చెప్పు అని పులోముడు అగ్నిదేవుణ్ణి పదే పదే అడుగుతాడు. అతని మాటలను విని అగ్నిదేవుడు ఒకవైపు అసత్యానికి, మరోవైపు భృగు మహర్షి శాపానికి భయపడి అసత్యం చెప్పడం ఇష్టం లేక రాక్షసునితో, ఈమె గతంలో పులోముడు వరించిన స్త్రీయేనని, అయితే ఆమెను భృగు మహర్షి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడని చెబుతాడు. వెంటనే పులోముడు వరాహ రూపాన్ని ధరించి ఆమెను ఎత్తుకొని వాయువేగంతో వెళ్తూ ఉంటాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువు దీన్ని గమనించి అత్యంత కోపంతో గర్భం నుంచి బయటపడి రాక్షసుణ్ణి తన కంటి చూపుతో భస్మం చేస్తాడు. తల్లి గర్భం నుంచి చ్యుతుడు కావడం చేత ఆ శిశువుకు చ్యవనుడు అనే పేరు కలుగుతుంది. ఆ తర్వాత పులోమ తన కుమారుని తీసుకొని దుఃఖంతో బ్రహ్మ వద్దకు వెళ్తుంది. బ్రహ్మ ఆమెను ఓదారుస్తాడు. ఆమె కన్నీటి బిందువులు మహానదిగా మారతాయి. పులోమ బ్రహ్మ వద్ద నుంచి తమ ఆశ్రమానికి వస్తూ ఉన్నప్పుడు ఆ నది ఆమెను అనుసరించి ప్రవహిస్తుంది. బ్రహ్మ ఆ నదికి వధూసర అనే పేరు పెడతాడు. ఆ నది భృగు మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. పులోమ ఆశ్రమానికి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం అంతటినీ భృగు మహర్షికి చెబుతుంది. అప్పుడు భృగు మహర్షి, నువ్వు నా భార్యవని ఆ రాక్షసునికి ఎవరు చెప్పారు అని కోపంగా ప్రశ్నిస్తాడు. దానికి పులోమ తన గురించి అగ్ని చెప్పాడని చెబుతుంది. వెంటనే భృగు మహర్షి, సర్వభక్షకుడు అవుతావు అని అగ్నిని శపిస్తాడు. భృగువు ఆ విధంగా శపించగానే అగ్ని కోపించి ఇలా అంటాడు, పక్షపాతం లేకుండా నన్ను అడిగినప్పుడు నేను సత్యాన్నే చెప్పాను. ఇందులో నా తప్పేమి ఉంది? వృష్టో హి సాక్షీ యః సాక్ష్యం జానానోప్యన్యథావదేత్ సపూర్వణాత్మనః సప్తకులే హన్యత్తథా పరాన్. ఇది ఆది పర్వం 7వ అధ్యాయంలో 3వ శ్లోకం.
సాక్షి అయిన వాడు తెలిసి అబద్ధం చెబితే అతనితో పాటు అతని వంశంలోని అటు 7 తరాలు ఇటు 7 తరాలు నాశనమవుతాయి. బ్రాహ్మణుడా, నేను కూడా నీకు శాపం ఇవ్వగలను, కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు. వేదోక్తమైన విధానం ద్వారా నా యందు హోమం చేయబడిన హవిస్సు చేత దేవతలు పితరులు తృప్తి చెందుతున్నారు. కాబట్టి నేను దేవతలకు పితరులకు ముఖం అవుతున్నాను. వారికి ముఖంగా ఉన్న నేను సర్వభక్షకుడను ఎలా కాగలను? అగ్ని ఇలా అనుకొని బ్రాహ్మణుల అగ్నిహోత్రాల్లో యజ్ఞయాగాల్లో ఉన్న తన రూపాన్ని ఉపసంహరిస్తాడు. అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ, ముఖ్యంగా బ్రాహ్మణులు ఓంకార వషట్కారాలు లేక స్వధా స్వాహాకారాలు లేక తల్లడిల్లుతారు. అప్పుడు ఋషులు దేవతలు కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి అగ్నికి కలిగిన శాపం, ఆ కారణం చేత అగ్ని అన్ని రకాల క్రియల నుంచి తన రూపాన్ని ఉపసంహరించడం, అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ పడుతున్న బాధలను గురించి బ్రహ్మదేవునికి వివరిస్తారు. బ్రహ్మ అగ్నిదేవుని పిలిచి మృదువుగా ఇలా అంటాడు: హుతాసన, ముల్లోకాలను నువ్వే ధరిస్తున్నావు, సమస్త కార్యకలాపాలను నువ్వే ప్రవర్తింపజేస్తున్నావు. కాబట్టి క్రియాకలాపాలు విచ్ఛేదం కాకుండా నువ్వే చూడాలి. త్వం పవిత్ర సదాలోకే సర్వభూత గతిశ్చః నత్వం సర్వశరీరేణ సర్వభక్షత్వయేష్యసి అపానే హ్యర్చియాస్తే సర్వభక్షం తితాసిఖీన్ క్రవ్యాదాచ తనుర్యాతే సా సర్వభక్షతిష్యతి. ఇది ఆదిపర్వం 7వ అధ్యాయంలో 21, 22 శ్లోకాలు. నీవు లోకంలో సదా పవిత్రునివి. నువ్వు నీ శరీరమంతటితోనూ సర్వభక్షత్వం పొందవు. నీ అపాన ప్రదేశంతో మాత్రమే మృత శరీరం మొదలైన సమస్తాన్ని భక్షిస్తావు. సూర్యకిరణాల స్పర్శ చేత సమస్తము శుచి అయినట్లుగా నీ జ్వాలల చేత దగ్ధమైన సర్వము శుచి అవుతుంది. నువ్వు గొప్ప తేజస్వరూపుడివి. నీ స్వీయ తేజస్సు చేతనే ఋషి శాపాన్ని నిజం చేయి. నీ యందు హోమం చేయబడిన దానిలో దేవతల భాగాన్ని నీ భాగాన్ని కూడా స్వీకరించు అని అన్నట్టి బ్రహ్మ మాటలను విని అగ్నిదేవుడు అలాగే జరుగుతుందని బ్రహ్మకు చెప్పి అతని ఆజ్ఞను పాటించడానికి వెళ్ళిపోతాడు. దేవతలు ఋషులు సంతోషించి వారి నివాసాలకు వెళ్ళిపోతారు. ఈ విధంగా అగ్నిదేవుడు భృగు శాపం వల్ల సర్వభక్షకుడు అయ్యాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ బ్రాహ్మణుడైన భృగు మహర్షి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కల్పించబడింది. ప్రాచీన సాహిత్యంలో చెప్పబడిన ఋషులందరూ బ్రాహ్మణులే. తపస్సు, వేదాధ్యయనం చేయడం, యజ్ఞ యాగాదులు చేయడం మొదలైన కార్యకలాపాలన్నీ బ్రాహ్మణులు మాత్రమే చేసేవారు. తపస్సు వల్ల మహర్షులు గొప్ప మహాత్మ్యాన్ని పొందుతారని, అలాంటి వారి ముందు దేవతలు కూడా నిలబడలేరని, ఇలాంటి వారు దేవతలను కూడా శపించగలరని చాటి చెప్పడానికే పండితుడైన బ్రాహ్మణ కవి ఈ కథను కల్పించాడు. అంతేకాకుండా అలాంటి ఋషుల కుమారులు గర్భంలో ఉన్నప్పటికీ వారు గొప్ప మహాత్మ్యం కలవారని, అవసరమైతే ఆ శిశువులు గర్భం నుంచి తమంత తాముగా బయటకు వచ్చి తమ కంటి చూపుతో రాక్షసులను భస్మం చేయగల మహిమోపేతులని కూడా ఈ కథలో చెప్పాడు. హేతుబద్ధంగా ఆలోచిస్తే అగ్ని దేవుడు కాదు, ఒక ప్రకృతి శక్తి. ప్రకృతిలో గాలి, నీరు, సూర్యుడు మొదలైన శక్తులు ఉన్నాయి. వాటిలో అగ్ని కూడా ఒక శక్తి. మన ప్రాచీనులు ఈ శక్తులను దేవతలుగా భావించారు. ఆ తర్వాత కాలంలో ఈ శక్తులకు రూపాన్ని ఆపాదించి పూజించడం ప్రారంభించారు. దీనికి కారణం ఈ ప్రకృతి శక్తుల వల్ల మానవులకు అనేక ప్రయోజనాలు ఉండడమే. ప్రాచీన మానవులు కృతజ్ఞతతో ఈ ప్రకృతి శక్తులను దేవతామూర్తులుగా కొలిచారు. నిజానికి ప్రకృతి శక్తి అయిన ఈ అగ్ని మొదటి నుంచి సర్వభక్షత్వం అనేటటువంటి దాన్ని లక్షణంగా కలిగే ఉన్నది. అగ్ని చిన్న మంటగా ప్రారంభమై అది పెద్ద మంట కావడానికి, ఆ తర్వాత జ్వాలలతో విజృంభించడానికి
అవసరమైన పరిస్థితులు ఉంటే అగ్ని విజృంభించి దేన్నైనా సరే భస్మీపటలం చేస్తుంది. చెప్పేదేమంటే సర్వభక్షత్వం అగ్నికి సహజంగా ఉంది. అంతేకాకుండా దానికి కింది భాగంలో మాత్రమే దహనం చేయగల శక్తి ఉంటుంది. కింద భాగాన్ని ఆధారంగా చేసుకొని పైన జ్వాలలు పెరుగుతూ ఉంటాయి. అగ్నికి గల ఈ లక్షణాన్ని పండిత కవి గ్రహించి భృగు మహర్షి శాపం వల్ల అగ్ని సర్వభక్షకత్వాన్ని పొందాడని, బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత తన అపాన ప్రదేశంతో మాత్రమే అగ్ని దహన క్రియ చేస్తున్నాడని కల్పించి చెప్పాడు. ఈ కారణం చేత ఇది కట్టుకథ అవుతుంది. అంటే లోకంలో సర్వభక్షకత్వాన్ని చేస్తున్న అగ్నిని చూసి అలాగా సర్వభక్షకత్వం ఋషిశాపం కారణంగా అగ్నికి కలిగిందని ఒక కథను కల్పించి చెప్పడం చేత ఇది కట్టుకథ అవుతూ ఉంది. అయితే ఇది అచ్చమైన జానపద కథ కాదు. జానపద కట్టుకథల ప్రభావంతో పండిత కవి కల్పించినది. అందువల్ల ఇందులో జానపద కట్టుకథాంశ ఉన్నది. ఈ కథలో బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుంచి భృగు మహర్షిని పుట్టించినట్లుగా చెప్పబడింది. అంటే భృగు మహర్షి బ్రహ్మకు, వరుణునికి, అగ్నికి ముగ్గురికి కుమారుడు అని చెప్పాలి. భృగు మహర్షి తన పుట్టుకకు కారకుడైన అగ్నిని ఈ కథలో శపించాడు. ఇది అనౌచిత్యమైన విషయం. ఈ కథలో పులోముడు వరాహ రూపంలో పులోమను ఎత్తుకొని పోతున్నట్లుగా చెప్పబడింది. ఇష్టం లేని స్త్రీని వరాహ రూపంలో ఎత్తుకొని పోవటం కష్టం. రాక్షసులు కామచరులు కాబట్టి పులోముడు తన నిజరూపంతోనే పులోమని ఎత్తుకొని ఆకాశ మార్గంలో వెళ్ళగలడు. అలా కాకుండా వరాహ రూపంలో ఎత్తుకొని పోతున్నట్లుగా చెప్పడం అనౌచిత్యం. తల్లి గర్భం నుంచి బయటపడిన శిశువుకు చ్యవనుడు అనే పేరు కలిగినట్లుగా ఈ కథలో ఉంది. గర్భం నుంచి చ్యుతమైన వానికి చ్యుతుడు అనే పేరు వస్తుంది, కానీ చ్యవనుడు అనే పేరు రాదు. ఇది కూడా ఈ కథలోని ఒక అనౌచిత్యం. తల్లి గర్భం నుంచి బయటపడిన చ్యవనుడు తన కంటి చూపుతో రాక్షసుణ్ణి భస్మం చేసినట్లు, పులోముడు చనిపోయిన తర్వాత పులోమ అప్పుడే పుట్టిన తన కుమారుని తీసుకొని బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకొని దుఃఖించినట్లుగా, ఆమె కన్నీటి బిందువులు నదిగా మారి ప్రవహించినట్లుగా ఈ కథలో ఉంది. ఈ మూడు అంశాలు ఏమాత్రమూ నమ్మడానికి వీలు కాని అద్భుత కల్పనలు. అందుకనే నన్నయ్య తన భారతంలో ఆమె బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిన విషయాన్ని చెప్పకుండా వదిలివేశాడు. నన్నయ్య ఈ కథను ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని 128వ వచనం నుంచి 143వ వచనం వరకు ఉన్న 16 పద్య గద్యాల్లో క్లుప్తంగా రాశాడు. ఈ కథలో నన్నయ్య వ్రాసిన కొన్ని పద్యాలు రమణీయంగా ఉండి ప్రసిద్ధి పొందాయి. భృగు మహర్షి తనను శపించినప్పుడు అగ్నిదేవుడు సత్యం చెప్పనివాడు ఘోరమైన నరకంలో పడిపోతాడని ఇలా చెబుతాడు. తన ఎరిగిన అర్థం బొరుడనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన జప్పనివాడును సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమున బడున్. ఇది ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో 136వ పద్యం. నన్నయ్యకు బ్రాహ్మణ కులాభిమానం ఎక్కువ. మూలంలో అగ్నిదేవుడు మాన్యాస్తు బ్రాహ్మణ మమ అంటే బ్రాహ్మణులు నాకు పూజ్యులు అని మాత్రమే ఉండగా, నన్నయ్య ఒక చంపకమాల పద్యంలో బ్రాహ్మణుల గురించి చాలా గొప్పగా ఇలా చెప్పాడు. అడిచిన దిట్టినన్ మహాపురుషంబులు పల్కి ఎల్కతో బొడిచిన నొత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగ్గు చేసినం జడు నిహముం బరంబు నిధి సిద్ధముగావు టెరింగి భక్తి నెప్పుడు ధరణీసురోత్తముల భూజల దంపుదు నల్గనోడుదున్. ఇది ఆదిపర్వం ప్రథమాశ్వాసం 138వ పద్యం. బ్రాహ్మణులు కొట్టినా తిట్టినా అతి కఠినమైన మాటలు పలికి కోపంతో పొడిచినప్పటికీ సద్బ్రాహ్మణులు పూజింపదగినవారు. అలాంటి వారికి అపకారం చేస్తే ఇహపరాలు రెండూ చెడిపోతాయి.
దీన్ని నిశ్చయంగా తెలిసిన వాణ్ణి కావడం చేత నేను ఎల్లప్పుడూ సద్బ్రాహ్మణులను పూజించి సంతోషపరుస్తాను, వారి మీద కోపించడానికి జంకుతాను అని బ్రాహ్మణుల గురించి అగ్ని చెప్పినట్లుగా నన్నయ్య రాశాడు. కొట్టడం, తిట్టడం, కఠినమైన మాటలు పలికి కోపంతో పొడవటం దుష్టమానవుని లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నప్పటికీ బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడేనని నన్నయ్య చెప్పాడు. దీన్ని బట్టి నన్నయ్యకు బ్రాహ్మణ కులాభిమానం ఎంతగా ఉందో ఊహించవచ్చు. ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు తమ తెలుగు సాహిత్య చరిత్ర మొదటి భాగంలోని నన్నయ్య ఆత్మీయత అనే ప్రకరణంలో నన్నయ్య బ్రాహ్మణ కులాభిమానంతో రాసిన అంశాలను గురించి చక్కగా వివరించారు. అయితే శ్రీరామ్మూర్తి గారు దీన్ని నన్నయ్య బ్రాహ్మణ మతాభిమానంగా చెప్పారు. అది నన్నయ్య బ్రాహ్మణ మతాభిమానం కాదు, బ్రాహ్మణ కులాభిమానమే. ఇంతటితో భృగు మహర్షి శాపం వల్ల అగ్నిదేవుడు సర్వభక్షకుడు కావడం అనేటటువంటి విషయం పూర్తయింది. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.